అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫార్మసిస్టులకు సంబంధించిన గ్రేడ్ 2 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ప్రధాన సమస్య ఏంటంటే 732 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో నోటిఫికేషన్ ఇచ్చింది. రాత పరీక్ష కూడా నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా సెలక్షన్ ఫైనల్ చేయలేదు. సమస్య ఏమిటంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీకి కొంతమంది కంప్లైంట్ చేశారు. ఎవరో సర్టిఫికేట్లు బయట పెట్టుకున్నారు, ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. దాని మీద కూడా ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆ రిపోర్ట్ ఆధారంగా సెక్రటేరియట్కు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ కూడా బోర్డు నుంచి ఒక లెటర్ కూడా పంపించారు. లా డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకున్నారు. ఈరోజు ఆ సమస్య పెండింగ్లో ఉంది. కాబట్టి మేము కోరేది ఏమిటంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు వెంటనే విడుదల చేయాలి. అదే సందర్భంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి ఫార్మసిస్టులకు సర్వీస్ వెయిటేజ్ అందరికీ ఇవ్వాలి. సర్వీస్ వెయిటేజ్కు సంబంధించింది ఆ డ్రగ్ కంట్రోల్ అథారిటీకి సంబంధించిన కంప్లైంట్కు ఏం సంబంధం లేదు. ఎవరైనా సర్టిఫికేట్ బయట పెట్టుకొని ఉంటే దాని మీద యాజ్ పర్ ఫార్మసీ యాక్ట్ ప్రకారం మరి పెనాల్టీ వేస్తారా, ఫైన్ వేస్తారా, ఇంకేదైనా హెచ్చరిక చేస్తారా, అది మీరు చేసుకోవచ్చు. కానీ సర్వీస్ చేసినందుకు సర్వీస్ వెయిటేజ్ ఇచ్చినప్పుడు ఈ సర్వీస్ వెయిటేజ్ని కట్ చేయండి అని చెప్పేసి అడిగేటువంటి హక్కు వాళ్ళకు లేదు. రెండవది గవర్నమెంట్కి తీసేసే రైట్ కూడా లేదు. ఇప్పుడు అట్లా తీసేస్తే మాత్రం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సర్వీస్ చేసినందుకు సర్వీస్ వెయిటేజ్ ఇవ్వండి. ఎవరైనా తప్పు చేస్తే హెచ్చరిక చేయండి. తప్పిస్తే నేను సర్వీస్ వెయిటేజ్ తీసేసి వాళ్ళ ఉద్యోగాలు రాకుండా చేస్తా, వాళ్ళని బజార్కి వేస్తాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళ జీవితాలు నాశనం చేస్తామంటే మాత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము. అదే విషయాన్ని ఈరోజు ప్రజావాణిలో గవర్నమెంట్కి ఇస్తున్నాం. సెక్రటరీ గారికి, మినిస్టర్ గారికి ఇప్పటికే చాలాసార్లు చెప్పాము. బోర్డు సెక్రటరీ గారికి కూడా చెప్పాము. కాంట్రాక్ట్ ఫార్మసిస్టులకు అందరికీ సర్వీస్ వెయిటేజ్ ఇవ్వండి. సర్టిఫికేట్ల సమస్య ఏమైనా ఉంటే మీరు చట్టం ప్రకారంగా ఉంటే యాక్షన్ తీసుకోండి తప్ప దీనికి లింక్ చేసి మేము సర్వీస్ వెయిటేజ్ ఇవ్వకుండానే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామంటే మాత్రం ఇది అంగీకరించే సమస్య లేదు. ప్రభుత్వం కూడా సానుకూలంగా సానుభూతిగా పరిశీలన చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫార్మసిస్టులకు న్యాయం చేయాలని మా యూనియన్ తరఫున ప్రభుత్వానికి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము.